ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మోపిదేవి వెంకటరమణ, బేదం అస్తాన్రావు ముందుగా రాజీనామా చేశారు. తర్వాత మొన్న తెలంగాణకు చెందినటువంటి బీసీ నేత ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడం జరిగింది. అయితే ఈ 3 స్థానాలకు మరొక వ్యక్తులను నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వీటిల్లో ఒక స్థానానికి గతంలో టీడీపీలో మంత్రిగా పనిచేసినటువంటి టీడీపీ సీనియర్ నేత, మైలవరం నియోజకవర్గానికి చెందినటువంటి నేత దేవినేని ఉమామహేశ్వరరావును నిలబెట్టబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే యాక్చువల్గా ఈ ఎన్నికలలో దేవినేని ఉమామహేశ్వరరావు పోటీ చేయలేదు. ఆయన స్థానాన్ని వసంత కృష్ణప్రసాద్కి ఇవ్వటం జరిగింది. సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో తన సీటును త్యాగం చేసినటువంటి నేపథ్యంలో ఆయనకు న్యాయం చేయటం కోసం ఆయన రాజ్యసభకు పంపించబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలకు జరుగుతున్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి ఒక అభ్యర్థికి మద్దతు తెలపడానికి అల్లు అర్జున్ వెళ్ళినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి కూడా అటు అల్లు అర్జున్కి ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పడట్లేదు. జనసేన వర్సెస్ అల్లు అర్జున్లా తయారైనటువంటి పరిస్థితి. సమయం దొరికినప్పుడల్లా, సందర్భం దొరికినప్పుడల్లా ఇరు వర్గాలకు చెందినటువంటి అభిమానులు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలోనో బహిరంగంగానో విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మరొక వివాదం తలెత్తింది. ఇక ఫ్లెక్సీ వార్గా తయారైనటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఇంకొక స్టెప్ ముందుకు వేసి అల్లు అర్జున్ ఫోటోలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్లో వేయటం జరిగింది. ఇది ఎక్కడ అంటే డెంకాడ మండలం పినతాడివాక గ్రామంలో బంగారమ్మ తల్లి జాతర జరుగుతూ ఉంది. ఈ జాతర సందర్భంగా జగన్ పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీల్లో అల్లు అర్జున్ ఫోటో వేసి తగ్గేదేలే వైఎస్ఆర్సీపీ ఏఏ మ్యూచువల్ అని చెప్పి ట్యాగ్ లైన్స్ వేశారు. దీంతో అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అనే విధంగా ఇది తలెత్తినటువంటి పరిస్థితి. దీని మీద పలు రకాలుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరబోతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, అలాగే పొన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కిలార్ రోసయ్య, వీళ్ళు ఈరోజు సాయంత్రం 5 గంటలకు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కండవా కప్పుకుని వీళ్ళు జనసేనలో చేరబోతున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే దీనికి సంబంధించే ఒంగోలు నియోజకవర్గం టీడీపీ నేత ఎమ్మెల్యే రామచర్ల జనార్దన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సమయంలోనూ దానికి ముందు చేసినటువంటి వాటిని తాను ఎప్పటికీ మర్చిపోనని, తాను తన మీద పెట్టినటువంటి అక్రమ కేసులను గురించి ఎట్టి పరిస్థితుల్లో వదిలేటువంటి ప్రసక్తే లేదని, బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆయన కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో వదలమని, జనసేనలో చేరినంత మాత్రాన వదిలేస్తామనుకుంటే అది పొరపాటని, పవన్ కళ్యాణ్ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని కాపాడలేరని, ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ జనసేనలో ఆయన్ని చేర్చుకుంటున్నారు, ఆయన కూడా బాలినేనిని కాపాడలేడు అని చెప్పి దామచర్ల జనార్దన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి రగడ అందరికీ తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించే మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటూ జనసేన నేతలు మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగటం జరిగింది. పేర్ని నాని ఇంటి ముందుకు వెళ్ళి లడ్డూ దొంగ, చెప్పులు దొంగ అంటూ వాళ్ళు నినాదాలు చేయటం, నిరసనకు తెలియజేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు కూడా వీరికి ప్రతిగా ఎదురు నిరసనకు దిగటం జరిగింది. తన తండ్రిని అవమానిస్తున్నారంటూ, అనవసరంగా తన తండ్రి మీద ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన కూడా నిరసనకు దిగటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా దారితీసినటువంటి పరిస్థితి. దీంట్లో వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు
జనసేన నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించడం జరిగింది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీలో దిద్దుబాటు చర్యలు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే నిన్న ఆయన స్థానికంగా ఉన్నటువంటి పార్టీ సీనియర్ నేతలతోటి సమావేశం అవటం జరిగింది. ఈ సమావేశంలో కొడాలి నాని, పేర్ని నాని, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్, ఇలా పలువురు నేతలు, వల్లభనేని వంశీ వీళ్ళంతా కూడా ఇక్కడ కలవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడటం, బయట ఉన్నటువంటి పరిస్థితులు, నియోజకవర్గాల్లో పరిస్థితులు అన్నింటినీ కూడా వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్కి పిఏసి మెంబర్గా పదవి ఇస్తున్నట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమించడం జరిగింది. ఇక మెంబర్గా వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇప్పుడు ప్రకటించారు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ని డెహ్రాడూన్లోని ఒక రిసార్ట్లో అరెస్టు చేసి అక్కడి నుంచి పోలీసులు ఇక్కడకు తరలించడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసింది. సో ఆయనకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. ఆయన అక్టోబర్ 4వ తేదీ వరకు కూడా రిమాండ్లో ఉండాలి. అయితే తన రిమాండ్ని సవాలు చేస్తూ కుక్కల విద్యాసాగర్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ కేసును విచారించినటువంటి ఏపీ హైకోర్టు ఆయన రిమాండ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలి అని చెప్పి పోలీసులను ఆదేశించడం జరిగింది. ఈ మేరకు పోలీసులు దీనికి సంబంధించినటువంటి నివేదికను సమర్పిస్తామని చెప్పి కోర్టుకి తెలియజేశారు. ఆయన రిమాండ్ నుంచి కస్టడీకి తీసుకునే అంశంలో ఎలాంటి ఒత్తిడి తీసుకురామని కూడా వాళ్ళు కోర్టుకి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ కేసుని అక్టోబర్ 1వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేయటం జరిగింది. తిరుమల స్వామివారి లడ్డు అవకతవకలు విషయం తెర మీదకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, వాటికి ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు, మరలా తర్వాత పవన్ కళ్యాణ్, మళ్ళా తర్వాత ప్రకాష్ రాజ్, ఇలా వరుసగా ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నటువంటి వ్యాఖ్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది మనందరం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరొకసారి ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. గెలవక ముందు ఒక అవతారం, గెలిచిన తరువాత మరొక అవతారం, ఏంటి అవాంతరం అని చెప్పి ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఏంటి అయోమయం అని చెప్పి కూడా ఆయన పెట్టారు. సో అలాగే చెయ్యనటువంటి తప్పుకి సారీ చెప్పించుకున్నందువల్ల వచ్చినటువంటి ఆనందం ఏంటి అని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ఆయన ప్రత్యేకించి ఇది పవన్ కళ్యాణ్ గురించే పెడుతున్నారు అనేది అందరికీ అర్థమైనటువంటి అంశం. ఇటీవల పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ స్పందించడం, ఏదైనా తప్పు జరిగి ఉంటే విచారణ జరపాలి కానీ జాతీయంగా దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం ఏంటని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. దీనికి బదులుగా అసలు ప్రకాష్ రాజ్కి ఏంటి సంబంధం అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. దీనికి ప్రతిగా మరలా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తాను షూటింగ్లో ఉన్నానని, ఫారెన్లో ఉన్నానని, తిరిగి వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందామని కూడా ఆయన ఒక వీడియో పోస్ట్ అయితే పెట్టారు. తర్వాత ఈ తెలుగులో ఈ టెక్స్ట్ టైప్ చేసి ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఒంగోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈరోజు జనసేనలో చేరబోతున్నారు. అలాగే సామినేని ఉదయభాను కూడా జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే, ఈయన కూడా జనసేనలో చేరబోతున్నారు. అయితే సాధారణంగా ఏ నాయకుడైనా ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి చేరేటువంటి సమయంలో కొంత హడావిడి ఉంటుంది. అంటే వాళ్ళ బలాన్ని నిరూపించుకోవటం కోసం భారీగా ర్యాలీలు, సభలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇదే తలపెట్టడం జరిగింది. ఒంగోలులో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సభ పూర్తయిన తర్వాత కార్లతోటి ఒక పెద్ద ర్యాలీతో మంగళగిరి వచ్చి, ఈ భారీ ర్యాలీతో మంగళగిరి వచ్చిన తర్వాత జనసేనలో చేరాలని చెప్పి ఆయన అనుకోవటం జరిగింది. దీనికి తగినటువంటి ఏర్పాట్లు కూడా ఆయన చేసుకోవటం జరిగింది. అయితే జనసేన అధిష్టానం దానికి నిరాకరించినట్లుగా తెలుస్తుంది. ఎటువంటి హంగులు, ఆర్భాటాలు ఇలాంటివి ఏమీ లేకుండా, బల ప్రదర్శనలు ఏవి ఇవ్వకుండా నేరుగా తానొక్కడే వచ్చి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరాలి అని చెప్పి
బాలినేని శ్రీనివాసరెడ్డికి సూచించినట్లుగా తెలుస్తుంది. ఆయన ముందుగా కొంత నిరుత్సాహానికి గురైనప్పటికీ కూడా అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన ఒక్కడే ఈరోజు ఒంగోలు నుంచి మంగళగిరి వస్తున్నట్లుగా సమాచారం. మంత్రి అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. తాను టీడీపీలోకి చేరాలని ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం జరిగిందని, అయితే అచ్చెన్నాయుడికి ఏమాత్రం బుర్ర బుద్ధి జ్ఞానం అనేది 0.1% కూడా పెరగలేదని, శరీరం పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగలేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను వైసీపీని వీడేటువంటి ప్రశ్నే లేదని, అందులోనూ కుల పార్టీ అయినటువంటి టీడీపీలోకి వచ్చేటువంటి అవకాశం అసలు లేనే లేదని, కాబట్టి ఊరికే ఇలాంటి అబద్ధపు ఆరోపణలు జోకులు పేల్చొద్దు అంటూ ఆయన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి లడ్డు తయారీలో నేతిలో జరిగినటువంటి కల్తీ అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీసినటువంటి అంశం. ఇది రాజకీయంగా ఒక దుమారాన్ని రేపిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని, నెయ్యిలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వుతో తీసినటువంటి నూనె కలిసింది అని చెప్పి నివేదికలు చెప్తున్నాయని, ఇది నిజంగా చాలా బాధాకరమని, ఇలాంటి కల్తీ జరిగి ఉండకూడదని, ఒకవేళ అలాంటివి జరిగి ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే సమయంలో ఆయన వక్ఫ్ బోర్డు చట్టం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఏ విధంగా అయితే హిందూ దేవాలయాలకు చెందినటువంటి బోర్డులలో అన్యమతస్థులకు స్థానం లేదు అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయో, అదేవిధంగా వక్ఫ్ బోర్డులో కూడా అన్యమతస్థులకు స్థానం ఇవ్వకూడదు కదా, మరి అలాంటిది వక్ఫ్ బోర్డు చట్టాలను సవరించి వక్ఫ్ బోర్డులో హిందువులను మెంబర్లుగా చేస్తామని చెప్పి ఎలా చెప్తున్నారు అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది.